హలో హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మొత్తం మీద తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. అయితే మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదానికంటే ముందు ఇంకొక 6 నెలలు 7 నెలలు ఎలక్షన్స్ అనగా అసలు కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో లేదు తెలంగాణలో. ఏమున్నా ఈసారి అంతా బీఆర్ఎస్ అన్నా లేదంటే బీజేపీ అన్న వస్తుందని చెప్పి అనుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా అదే అనుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు థర్డ్ ప్లేస్లో ఉన్నది. మనకు అందరూ తెలుసు ఆ విషయం. ఎప్పుడైతే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ గెలిచిందో అప్పుడు తెలంగాణలో ఆ గాలి అనేది మొత్తం తెలంగాణ మొత్తం వ్యాప్తి చెంది ఒక హైప్ అనేది తీసుకురావడం మనం చూసాం. అయితే అప్పటి వరకు కూడా తీన్మార్ మల్లన్న పార్టీ కోసం శ్రమిస్తూనే ఉన్నాడు. ఆయన శాయశక్తుల ఎంత వేయాలో అంత చేస్తూనే ఉన్నాడు. మనమంతా చూసాం కూడా. ఆయన పడ్డ కష్టాన్ని కూడా ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి కూడా సపోర్ట్గా నిలిచారు. అలాంటి తీన్మార్ మల్లన్న సడన్గా నిన్న మొన్న ఒక బీసీల బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ మొత్తము రెడ్డిల చేతిలోనే ఉన్నది, బీసీలకు అవకాశం లేదు, ఇక పైన రెడ్డిలది అనేది వాళ్ళ ఆటలు సాగవు అంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపైన పార్టీ కూడా వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చింది. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అప్పుడు తెలంగాణ మొత్తంలో కూడా చర్చనీయాంశమైనవి. ఎందుకంటే ఎవరి అండదండ చూసుకొని తీన్మార్ మల్లన్న ఈ వ్యాఖ్యలు చేశాడు అన్నట్టు పార్టీకి ఉంటుంటేనే ఎందుకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నాడు అంటూ అంతా గుసగుస కూడా మాట్లాడుకున్నారు. ఆయన మాత్రం బహిర్గంగానే రెడ్డిలో మాత్రం ఇక నడిచేది ఏం లేదు, ఇక కాంగ్రెస్ పార్టీ మీ ఒక్కరి సొత్తు ఏం కాదు, కాంగ్రెస్ పార్టీ మా బీసీలది కూడానే, అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పార్టీ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం మనం చూసాం. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చింది. ఆయన మాత్రం కరాఖండిగా నా మాటకు నేను కట్టుబడి ఉన్నా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి, నేను మాత్రం ఎటువంటి సమాధానం ఇచ్చేది లేదంటూ కూడా ఆయన క్యూ న్యూస్ ఛానల్ ఉంది కదా, అందులో ఆయన స్పష్టం చేశాడు. దీనిపైన వివరణ వస్తుందేమని చెప్పి పార్టీ కూడా ఎదురు చూసింది. ఆయన ఎటువంటి సమాధానము ఇవ్వకపోవడంతో ఈ రోజున అంటే 1/3/2025 ఈ రోజున తీన్మార్ మల్లన్నని పార్టీ సస్పెండ్ చేస్తున్నట్టు వాళ్ళు ఒక నోటీస్ విడుదల చేయడం కూడా మనం చూసామా. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ నాయకులు టీఎస్పీసీసీ అధ్యక్షుడు ఏమంటున్నారంటే మహేష్ గౌడ్ గారు, అసలు మా నిర్ణయం ఏం కాదు, ఇది పార్టీ హైకమాండ్దే, ఇది రాహుల్ గాంధీ గారి నిర్ణయం, ఇది సస్పెండ్ అనేది విషయము. ఇలాంటి కార్యక్రమాలు పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు ఎవరు చేసినా సరే ఇలాంటి చర్యలే ఉంటాయని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం మనము చూసాము. ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాడు. అయితే నేనేమంటున్నా, తీన్మార్ మల్లన్న మొన్నటి వరకు కాంగ్రెస్ గురించి పోరాడి ఇప్పుడు గవర్నమెంట్లో ఉండి ఆయన గవర్నమెంట్ సపోర్ట్తో ఎమ్మెల్సీ కూడా గెలిచాడు. ఇలాంటి సందర్భంలో ఆయన మైండ్లో ఏం రన్ అవుతుంది, అసలు బేసీల పాట ఎందుకు వాడిండు, ఎందుకు ఆ పాట ఎత్తుకున్నాడు, ఆయన మైండ్లో ఏమున్నది, అసలు సడన్గా ఉంటుంటేనే పార్టీ పెద్దలకు ఎదురు తిరగడంలో అంతర్యం ఏమిటో మనకేమో అంతు చిక్కడం లేదు అసలు. ఇక ఇదన్నీ పక్కకెడితే కొన్ని ఊహాగానాలు కూడా మనం వింటూ ఉన్నాం. తీన్మార్ మల్లన్న వేరే పార్టీ పెడతాడని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతాడని, బీజేపీలో జాయిన్ అవుతాడని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఆయన అనుకూలదారులు వాళ్ళు ఏమంటున్నారంటే సపోర్టాలు, ఎన్ని రోజులు పులి పంజరంలో ఉండే, ఇక ఈరోజు పంజరం నుంచి రిలీజ్ చేసిండ్రు, ఇక పులి ఆట ఎట్లుంటుందో చూడండి అని చెప్పి వాళ్ళు ఆయన మాట్లాడిన వీడియోలు, ఆయన ఇంతకుముందు మాట్లాడిన వీడియోలు అవన్నీ షేర్ చేస్తూ ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఏదేమైనా సరే నేనేమంటున్నా, ఆయన ఇంత కష్టపడ్డాడు, ఎదిగే టైంలో, ఒక గొప్ప లీడర్గా ఎదిగే టైంలో ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆయన ఇప్పుడిప్పుడే ఒక గొప్ప లీడర్గా ఎదుగుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన ఏకపక్ష నిర్ణయాలతో పార్టీ పెద్దలపైనే ఇలా రెఫరెండం ఎగరేయడం అనేది ఆయన మంచికే కాదు.
ఓ రకంగా ఆలోచిస్తే ఆయన మేకపోతు గాంభీర్యం. మరి ఎవరందరు దండలు చూసుకొని మరి ఇలా ప్రవర్తిస్తున్నాడో, మరి ఆయన సొంత నిర్ణయాలా లేకపోతే ఏందనేది కూడా ఎవరికి అంతు చిక్కడం లేదు. కానీ ఏది ఏమైనా సరే ఇక దీనికి సమాధానం మరి పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఆయన ఏ విధంగా స్పందిస్తాడు ఏం కథ అనేది ఆయన బయటికి వచ్చి మీడియా ముందు మాట్లాడితేనే అవన్నీ మనకు అర్థమవుతాయి. అప్పటి వరకు ఆయన మనసులో ఏముందో, భవిష్యత్ కార్యాచరణ ఏందో మనకెవరు కూడా తెలియదు. కానీ ఏదేమైనా సరే ఇది ఒక పెద్ద దెబ్బనే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికి ఆయనకు అవకాశం లేదు. పోతే బీజేపీ లేదంటే ఏదైనా పార్టీ పెట్టాల్సిందే. పార్టీ అంటే మంచి మంచి వాళ్ళతోనే పార్టీ పెట్టి దాన్ని నిలబెట్టలేకపోయి ఎంతోమంది విలీనం చేసేసారు. అలాంటిది ఆయన పార్టీ అంటే అంత సపోర్టర్స్ చాలా కష్టం. మరి భవిష్యత్ కార్యాచరణ ఏమై ఉంటుందో ఏం కథ అనేది ఆయన బయటకు వచ్చి మాట్లాడితేనే మనందరికీ అర్థమవుతుంది. కానీ నేను చెప్పింది నిజమా కాదనేది మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఏదేమైనా ఆయన ఇలా ద్వంద్వ వైఖరి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎదిగే టైంలో ఆయన ఒక మంచి లీడర్గా ఎదిగే టైంలో ఇలా చేసుకోవడం, ఇంత కష్టపడి ఆయన క్యూ న్యూస్ ఛానల్ పెట్టి ఎంతో పేరు తెచ్చుకొని ఎంతో అది చేసి మంచి ఎదిగే టైంలో ఈ విధంగా మేఘపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటూ ముందుకెళ్ళడం, మరి ఆయన మెంటాలిటీ ఏందో, ఆయన మైండ్ సెట్ ఏందో, మళ్ళీ ఆయన కార్యాచరణ ఏందో ఆయనకే తెలియాలి. నేను చెప్పింది నిజమో కామెంట్ చేయండి. దయచేసి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఐలపురం శ్రీశైలం.